తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మన ముందు సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన అధికారిగానే కాకుండా జీవితాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. ఈరోజు ఆయన తెలుగు వన్ ప్రేక్షకులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి ప్రస్తుతం నడుస్తున్న అంశాల మీద ఆయనతోని మనం ఈరోజు ముచ్చటిస్తున్నాం. నమస్తే సార్. నమస్కారం. గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ హోదా వరకు చాలా స్టేజీల్లో పనిచేశారు. సరే, ప్రభుత్వం పరిపాలన అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు, నిన్న అమెరికాలో H1B వీసాలకి దాదాపు 90 లక్షలు, అంటే వాళ్ళు $1,00,000 ఫీజు అనేటప్పటికీ అసలు ఆగమాగం అయిపోయింది. 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, అంటే ఇండియా మొత్తం అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఉండే వాళ్ళల్లో మనవాళ్లే ఎక్కువ కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సరే, అది మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వాళ్ళకే పాత వాళ్ళకి కాదు అనేదో కొంత క్లారిటీ ఇచ్చారు. సరే, ఏదేమైనా అసలు మన ఇంత సుసంపన్నమైన దేశంలో ఎంతో ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకి పుట్టిన గడ్డ మన భారతదేశం నుంచి ఈ విపరీతమైన మైగ్రేషన్ వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే మన ప్రభుత్వాలు వీళ్ళకి దిశానిర్దేశం చేయట్లేదా, లేకపోతే ఇక్కడ బ్రతకలేమా? అసలు ఎందుకు ఈ సెంటిమెంట్స్ అన్ని వదిలేసి విదేశాలకు వెళ్తున్నారు? మీ స్టడీలో మీరు అధ్యయనం చేసిన అంశాలని కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. అంటే ఇది చాలా విచారకరమైన ఒక అంశం ఒక పక్క కాగా, నా దృష్టిలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మన దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందండి. ఇప్పుడు రాబో రోజుల్లో ఈ యువత ఎవరైతే విదేశాలకు వెళితేనే మన భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నారో వీళ్ళందరూ తప్పకుండా పునరాలోచనలో పడతారు. వాళ్ళందరూ కూడా మనం ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు రావటం లేదు, అది వాస్తవమే. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నేను వింటున్నది, అనేక మంది ఎంఎస్కి వాటికి కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళు స్థానికంగా అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ కాలం వెలుబుచ్చుతున్నారు. కానీ వాళ్ళెవరూ కూడా వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా ఉండవలసిన ఉద్యోగాలు వాళ్ళకి లభించట్లేదు అన్న విషయం ఒకటి నేను మన మిత్రుల దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి విన్నాను. కాబట్టి ఇవాళ దేశం అంతా కూడా ఎప్పుడైతే ఇలాంటి వార్తలు వస్తున్నాయో తల్లిదండ్రులు ముఖ్యంగా ఇవాళ జాగ్రత్త పడతారు. లక్షల కొద్దీ అప్పులు చేసి, భూములు అమ్మేసి, అన్నీ తాకట్టు పెట్టేసి, తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమానికి వెళ్ళే స్థితిలోకి మారిపోయి, పిల్లలకి ఏం చేసినా పెట్టుబడి పెట్టాలి, వాళ్ళు అక్కడికి వెళితే బాగుపడతారు, జీవితంలో పైకి వస్తారు, అందరూ సత్యానాదేళ్లలాగా అయిపోతారు అనే దృష్టితో కలలు కంటూ చేయటం అన్నది ఇంకా తగ్గించుకుంటారండి. తప్పకుండా తగ్గించుకుంటారు. ఇది మంచిదే నన్ను అడిగితే. ఎందుకంటే ఏదో మన తెలుగులో సామెత చెప్పినట్టుగా నిల్చుని నీళ్లు తాగడం మంచిది కానీ పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే అని ఎలాగైతే చెప్తారో, మనకు దేశంలో వాడు 1000 రూపాయలు సంపాదించినా, ఆ దేశానికి వెళ్ళి 10,000 రూపాయలు సంపాదించినా ఎన్నాళ్ళు ఆ సంపాదన వాళ్ళతో ఉంటుందో తెలియదు. ఆ సమాజం తిరగబడితే వీళ్ళకి ఎవడు రక్షణ కల్పిస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటాడు? ఎప్పటికైనా సరే విదేశీయులుగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి మన దేశంలో మనం ఏం చేయొచ్చు? నేను అనుకోవటం ఇవాళ ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకొంచెం జాగరూకతతో ఇవాళ వ్యవహరిస్తున్నాయి. పెట్టుబడులను ఎలా ఆకర్షించాలని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో సరళీకృత విధానాలకు ఇంకా అవకాశం ఎంత ఉందో చూస్తున్నారు. అనేక విషయాలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులే చెప్పింది చేయాలి అనే దృష్టితో కాకుండా ఇతర రంగాల్లో ఉన్న నిష్ణాతులను కూడా మనం ఇవాళ సలహాదారులుగా తీసుకొచ్చి వాళ్ళ సలహాల మీద మనం పెట్టుబడుల్ని ఎలా ఆకర్షించాలి, ఉపాధి సౌకర్యాలు ఎలా పెంచాలి, అలాగే నాణ్యతతో కూడిన పదార్థాలని ఏ విధంగా మనం తయారు చేయగలగాలి, ఆ ఉత్పాదక రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇలాంటి అంశాలు ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ మార్పు విదేశాల్లో రావడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మనం చూస్తున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చి ఇవాళ విదేశాల నుంచి
దిగుమతి చేయవలసిన అవసరం లేకుండా స్వదేశంలో కనుక విదేశీ ఉత్పత్తిని తయారు చేసే సామర్థ్యం మనకు వస్తే మనం ఇక్కడే తయారు చేసుకుందాం, ఆ వస్తువులను మనం ఇంకా కొనుక్కుందాం కావాలంటే. అంతేగాని విదేశాల నుంచి దిగుమతి చేసి ఆ వస్తువుల్ని వాడుకుందాము అనే ఆలోచనను మనం దీనికి విరమణ పలకాలని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్యనే దాని గురించి మాట్లాడారు. కాబట్టి ఇవాళ మనకి ఆదాయ వనరులు మనమే పెంపొందించుకోగలము. మన సమాజమే పెద్ద డిమాండ్ ఉన్న మార్కెట్ కింద విదేశీ శక్తులు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ సంవత్సరం మొదటి క్వార్టర్లో 7.2% గ్రోత్ చూపించిన జీడిపి కేవలం భారతదేశంగానే చూస్తున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో. కాబట్టి ఉత్పాదక రంగాన్ని ఇంకా ప్రోత్సహించాలి అన్నప్పుడు తప్పకుండా మనం అందరం కూడా కొన్ని ఇందాక చెప్పినట్టుగా మన సాంప్రదాయాల గురించి మన అస్తిత్వం గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. క్రమశిక్షణతో కనుక మన పిల్లలు వారి ఉత్పాదన గురించి ఆలోచన చేస్తే, ఉపాధి గురించి ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి దొరకటమే కాకుండా ఓ 10-15 మందికి వాళ్ళు తప్పకుండా అవకాశాలు ఇవ్వచ్చు. వాళ్ళ ద్వారా సమాజంలో నూతనమైన అవకాశాలకి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు, సఫలీకృతులు అవుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే అసలు ఈ వలసల్ని ఆపడానికి తల్లిదండ్రులు ఏమి బాధ్యత తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకోవాలి? అంటే ఇవాళ విద్యాలయాలు కూడా మనం చూస్తున్నాం కదా, ప్లేస్మెంట్ సెల్ అని పెడతారు, ప్రతి కాలేజీలో పెడతారు. ఆ ప్లేస్మెంట్ సెల్స్లో ప్రకటించేది ఏమిటంటే ఎవరికి అత్యధిక జీతం వచ్చింది, మా విద్యార్థికి ఈ సంవత్సరానికి 1,50,00,000 రూపాయలు వచ్చాయి అనేప్పటికీ ఆ కాలేజీకి చాలా గొప్ప పేరు ఉందని, ఆ కాలేజీలో అడ్మిషన్స్ అయిపోతాయని, 100% అడ్మిషన్స్ అయిపోతాయని, ఇలాంటి ఒక నమ్మక విధానాన్ని మనం ప్రారంభించి అదే లోకంలో ఉంటున్నామండి. అంతేగాని మా కాలేజీలో చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తాము, పిల్లలకి మంచి శీలవంతులుగా చేస్తాము, మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము అనే విషయాలు కాలేజీలు చాలా తక్కువగా ప్రకటన చేస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అనుకునేది ఏమిటంటే పిల్లాడి చేతికి వస్తున్నాడు, వీడికి మరి మంచి ఆదాయం రావాలి, వాడికి మంచి ఆదాయం వస్తే గొప్పింటి బిడ్డ ఎవరో ఒకటి వస్తుంది మాకు కోడల కింద, వాళ్ళిద్దరూ సుఖవంతంగా జీవితం అయిపోతుంది, ఇంకా మన మీద ఆధారపడడు, ఈ ఆలోచనతోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. అంతేగాని తల్లిదండ్రులు గతంలో మనం చూసాం, మా కొడుకు దేశంలో సిపాయి కింద అవుతాడు, దేశానికి గర్వంగా మారుతాడు, మా అబ్బాయి ప్రాణం తీసినా కూడా అబద్ధం చెప్పడు, మా అబ్బాయి ఏ అమ్మాయితో కూడా పరాచకాలు ఆడు, అమ్మాయిని ఎవరిని విసిగించడు అనే గుణాలు ఉన్న పిల్లలు కావాలని తల్లిదండ్రులు కొనియాడినప్పుడు తప్పకుండా ఆ లక్షణాలే పిల్లల్లో కూడా వస్తాయండి, ఆ లక్షణాలే పిల్లల్లో కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఎందుకో సిగ్గుపడుతూ వీటి గురించి మనం మాట్లాడట్లేదు అసలు. అంటే ఈ మధ్య పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్బాయి అమ్మాయిని ప్రైవేట్గా మాట్లాడుకోమన్నప్పుడు నేను సాధారణంగా విన్నది జనరల్గా, అయ్యా అబ్బాయిని అమ్మాయి అడుగుతుందట, నువ్వు సిగరెట్స్ కాలుస్తావా, నువ్వు స్మోక్ చేస్తావా, పబ్కి వెళ్తావా అడుగుతుంది. అబ్బాయి కొంతమంది లేదు నాకు అలవాటు లేదు అంటే చెప్తే ఒకవేళ అలవాటు ఉన్నా కూడా నిజాన్ని దాశారనుకోండి, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, దాచేస్తున్నారు, అయితే నువ్వు మాకు పనికిరావు అనే డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు ఇది ఏ రకమైన కల్చర్ ఇది? అదేనండి, అంటే మనం అనుకరణ చేయటం అన్నది ఇవాళ సర్వసామాన్యమైన విద్య కింద మారిపోయిందండి. కానీ మనం చూసాం, అనుకరణ చేసిన వాళ్ళు ఎవరు కూడా శాశ్వతంగా వాళ్ళకి కీర్తి రాలేదు, ఆదాయం రాలేదు, గుర్తింపు రాలేదు, సంతోషంగా కూడా లేరు. మనం అంటే ఉదాహరణలు చెప్తే బాగుండదు, అనుకరణ చేసిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదండి. స్వశక్తితో వాళ్ళకున్న సొంత తెలివితేటలతో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ. ఇప్పుడు యువత మీద ఈ మద్యం మాదక ద్రవ్య ప్రభావాలు ఎలా ఉన్నాయండి మీ అబ్జర్వేషన్? నేను అంటే వింటున్నది చాలా ప్రమాదకరంగా ఉందండి. చాలా ప్రాంతాల్లో దీని గురించి అంటే చూసి చూడనట్టుగా ప్రభుత్వాలు కూడా మరి ప్రవర్తిస్తే ఈ ప్రమాదం కొంచెం పెద్దదవుతున్నదండి. మనం ఇవాళ చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా
నిరంతరం దీని గురించి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నత అధికారులు దీని గురించి బాగా మాట్లాడుతున్నారు, దీని గురించి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి బహుశా సమాజంలో ఈ వర్తకం చేస్తే ప్రమాదం అని కొంత జాగ్రత్త పడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే డ్రగ్స్ మీద ఆ నియంత్రణ కోసం కొన్ని ఏదో టీమ్స్ పెట్టారు, వర్క్ చేస్తున్నాయి. కానీ ఈ మద్యం వ్యాపారం లేకుండా ప్రభుత్వాలే నడిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. దానివల్ల ప్రభుత్వమే ఎక్కువగా ప్రోత్సహించేసి, మద్యం అంటే పాతకాలంలో అంటే ఏదో సారాయి తాగేవారు, లేకపోతే కళ్ళు తాగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు విదేశీ మద్యం, స్వదేశీ మద్యం ఇవన్నీ బాగా విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చినాయి కదా. మరి ప్రభుత్వాలు ఎక్కడ నియంత్రణ చేస్తున్నట్టు? అంటే ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న ఒక గొప్ప నేరం ఏమిటంటే ఇదేనండి. అంటే వాళ్ళకు, అంటే మొన్నటిదాకా నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామినే కాబట్టి ప్రతిసారి ప్రభుత్వాలకి ఎంత డబ్బు కుమ్మరించినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదండి. ఎందుకు అది? మరి మనం చూస్తే ఇవాళ మేము 25 కోట్ల మందిని జనాభా 25 కోట్ల మందిని మేము దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చాం అని ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ రేషన్ కార్డులు ఎట్లా పెరుగుతున్నాయి? మరి అలాంటప్పుడు మీరు రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి మీరు ఎందుకు ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఇంతగా కొత్తవి ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? మీరు ఉత్పాదన ఎక్కడ పెరుగుతుందో అక్కడ పెట్టుబడి పెంచండి, రహదారులను అభివృద్ధి చేయండి, టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేయండి, విద్యా సౌకర్యాలు మెరుగుపరచండి. ఎన్ని యూనివర్సిటీస్లో వాళ్ళకు కావలసిన సామాగ్రి వాళ్ళ ప్రయోగశాలలో దొరుకుతున్నాయండి. వాళ్ళ ఎన్ని లైబ్రరీల్లో అసలు కొత్త పుస్తకాలు వస్తున్నాయండి యూనివర్సిటీస్లో. ఎక్కడా లేదండి. చాలా చోట్ల చూస్తున్నాం. ఇవాళ మనకి తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే పేపర్లో చదువుతున్నాం, ఉపాధ్యాయ వృత్తి చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్న తరుణంలో అక్కడ భర్తీ చేయట్లేదు. యూనివర్సిటీస్ నిండా ఖాళీలే. కాబట్టి మీరు భర్తీ చేసి పిల్లల్ని పంపించినా కూడా పాఠాలు చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. ఈ రకమైన వాటి మీద దృష్టి పోయి కొత్త కులాలని కనుగొని ఆ కులాల్లో కొత్తగా ఇంకొక గ్రూపులను తయారు చేసి ఇంకొక కొత్త గ్రూప్ కింద కొత్తగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రూపుకి చాలా సౌకర్యాలు ఇచ్చాము అని గర్వంగా చెప్పుకుని వాళ్ళకి కొంత డబ్బులు అప్పచెప్పేటప్పటికీ వీళ్ళందరూ రేపు మాకు వచ్చి ఓట్లు వేస్తారు అనే ఒకే ఒక ఆలోచనతో పనిచేయడం ఇది చాలా శోచనీయమైన పరిస్థితి అండి. ఈ డివైడ్ అండ్ రూల్ ఎక్కడదండి ఇది? అంటే సహజంగానే ఉంది. ఎందుకంటే మెజారిటీని వీళ్ళు ఒప్పించగలిగే సామర్థ్యాలు లేవండి ఇవాళ ప్రభుత్వాలకి. ప్రభుత్వం సామర్థ్యం ఎలా మనం చూడొచ్చు అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ 25% మంది నాకు ఓట్లు వేస్తే చాలు అనే ఒక దృష్టితో కనుక శాసనసభ్యుడు పనిచేశాడు అనుకోండి, పరిస్థితి ఇలాగే ఉంటుందండి. నా నియోజకవర్గంలో అందరికీ నేను వివరించగలుగుతాను నేనేం చేస్తున్నాను, అందరికంటే అవసరం ఎవరికి ఎక్కువ అయినదో వాళ్ళకే నేను సహాయం చేస్తున్నాను అని గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను అనే ధైర్యం ఎవరికి ఉండట్లేదండి. నాదొక కులం అయితే నా కులస్తులు కనీసం నాతో ఉంటారేమో, నా కులాన్ని పోషించుకుంటాను. ఈ కులాల మీద ఉన్నంత అభిమానం దేశం మీద లేదు, భాష మీద లేదు, సంస్కృతి మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద అంతకంటా లేదు. దీనివల్ల మనకి ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. లేకపోతే ప్రభుత్వాలు వాటి మనుగడ కోసం సారా వ్యాపారాలు చేయడం ఏమిటండి, ఈ లైసెన్సుల మీద బతకడం ఏమిటండి, ఈ రెవెన్యూ మీద ప్రోగ్రాములు చేయడం ఏమిటండి? సిగ్గు చేయడు కదా. ఇది ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే మనం ప్రభుత్వాలు తప్పకుండా ఇవి గర్హించేవండి. అసలు సారా తాగడం మనం మానేయాలి అని అప్పట్లో నినాదాలు ఇచ్చేవాళ్ళు, స్కీములు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు కూడా, బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా, ఇటేమో ఆదాయ వనరు కోసం మద్యాన్ని వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు, ఇంకోవైపేమో వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళకేమో ఆరోగ్యశ్రీలు ఇచ్చి మళ్ళీ అక్కడ బిల్లులు కడుతున్నారు గవర్నమెంట్. మరి అసలు ఈ ఆదాయం దీనికి దానికి ఏంటి అసలు? ఇదేనంటే ప్రభుత్వం ఎక్కడ కూడా జవాబుదారీగా ఎక్కడా లేదండి. అంటే ఇది ఒక చాలా తీవ్రమైన సమస్య. మీరు అన్యదా భావించకపోతే రాజ్యాంగంలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ఎన్నుకోబడ్డవాడు 5 సంవత్సరాల తర్వాతనే సమాధానం చెప్తే సరిపోతుంది. ఈ 5 సంవత్సరాల మధ్యలో చెప్పాడా చాలా మంచిది, చెప్పలేదు మనం ఏం చేయలేం. మన శాసనసభ్యుడు మనకు కనిపించలేదు అయినా పర్వాలేదు, మనం ఎవరం కూడా అతన్ని ఏం ముట్టుకోలేం.
అతని సమీపానికి కూడా వెళ్ళలేం. అంత రక్షణ అతనికి లభిస్తున్నది మన 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 సంస్థల దగ్గర నుంచి. ఒక శాసనసభ్యుడిని కలవలేకపోయాను నేను అంటే అది శాసనసభ్యుడికి చిన్నదనం కాదండి, అది నా లోపం అంతే. ఎందుకంటే శాసనసభ్యుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి వాదనలలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు పాల్గొన్నారు, శాసనసభ ద్వారా చట్టసభల ద్వారా ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఏమిటి, చట్టం అమలు చేస్తే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది ఒక్క శాసనసభ్యుడు ఒక్క శాసన నియోజకవర్గంలో చెప్పడం నేను ఇంతవరకు వినలేదండి. ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళ నియోజకవర్గంలో ఇవాళ అందరూ నాకు దరఖాస్తులు కాదు ఇవ్వాల్సింది, అందరూ రండి కూర్చోండి, ఇంతవరకు ఈ 6 నెలల్లో శాసనసభలో జరిగిన విశేషాలన్నీ మీతో మాట్లాడతాను అనే ఒక అలవాటే లేదు కదండి మనకి. అసలు లేదు. ఏం చేసావురా, నువ్వు పార్లమెంట్కి వెళ్ళావు కదా, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదరా అని మనం ఎవరన్నా అడిగామనుకోండి, చాలా బిజీగా ఉన్నా అంటాడు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రిపోర్టులు చదివాడా, నివేదికలు చదివాడా, అక్కడ తయారవుతున్న చట్టాల యొక్క ఆవశ్యకత అర్థం చేసుకున్నాడా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇది వివరించాడా, ఇది అసలు ఎక్కడా అసలు కొలతబద్ద కావట్లేదండి. కాబట్టి జవాబుదారీతనం గురించి మాట్లాడే ప్రభుత్వాలు అవి జవాబుదారీగా లేవు కదా. ఇప్పుడు నేను జవాబుదారీగా ఉంటే నేను ఎదుటివాడిని అడగచ్చురే, నేను ఉన్నాను కదరా జవాబుదారీగా, నువ్వు కూడా ఉండు అని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు జవాబుదారీగా లేవు. ప్రభుత్వాలు జవాబుదారీతనం అంటే ఏమిటి, రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి అంతే. ఆ అసెంబ్లీలో మెజారిటీగా ఉన్న పార్టీకి కూడా పార్టీలో సభ్యులు ఎవడన్నా అటు ఇటు మాట్లాడితే మళ్ళా యాంటీ డిఫెక్షన్ లా కిందో దేని కిందో క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు వాళ్ళని. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ కూర్చుని మాట్లాడటం కానీ, పార్టీలో ఉన్న సభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుని ఎవరైనా కూర్చోబెట్టి ఆ ముఖ్యమంత్రి ప్రేక్షకుల్లో కూర్చుని నువ్వు చెప్పబోయా మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, మేము చేస్తున్న శాసనసభలో చేస్తున్న పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్న పనితీరు ఎలా ఉన్నది, సమాజంలో ఎలాంటి వికల్పాలు వస్తున్నాయి, ఆ వికల్పాలకి మేము ఎక్కడ కారణము, దానికి మార్గాలు ఏమిటి, ప్రపంచ దేశాల్లో అనుభవాలు ఎలా ఉన్నాయి, అవి ఏమన్నా మన సమాజానికి పనికొస్తాయా, ఇది ఎక్కడుందండి, అసలు చర్చే లేదు కదండి. పబ్లిక్ వైపు నుంచి కూడా పబ్లిక్ సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద డిమాండ్ల కంటే కూడా శాసనసభ్యుల దగ్గర వ్యక్తిగతమైన దీనికోసం ఎక్కువ రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి అనేది ఒక, అది వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు కదా. అంటే ఒకప్పుడు నా జ్ఞాపకం, నేను సర్వీస్లో చేరిన కొత్తల్లో ఎవరైనా సరే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే శాసనసభ్యుడు మాట్లాడించేవారు కాదండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదు, మీరు కావాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, బీడీఓ దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. ఇవాళ వ్యక్తిగత విషయాలే తీసుకుంటున్నారండి శాసనసభ్యులు, వ్యక్తిగత విషయాలే మంత్రులు మాట్లాడతారండి. ఒక అధికారితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, ఏమో పలానా తహసీల్దార్ని నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు, లేదా వాడిని సస్పెండ్ ఎందుకు చేశారు, వీడికి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు, అన్నీ వ్యక్తిగతమేనండి. అంతేగాని మా ప్రాంతంలో నీరు రావట్లేదు, మంచినీరు ఎందుకు రావట్లేదు, ఏమిటి ఎక్కడుంది లోపం, పదండి మనం చూద్దాం, అన్వేషణ చేద్దాం, ఎక్కడైనా పైపులు వేసిన విధానంలో తప్పులున్నాయా, పంపింగ్లో ఏమన్నా విధానంలో తప్పులున్నాయా, లేదా ఎవరైనా పైపులకి మోటార్లు పెట్టి ఎక్కువ నీళ్లు గుంజేస్తున్నారా మిగతా వాళ్ళకి నీళ్లు రాకుండా అని అన్వేషణ చేయడానికి శాసనసభ్యుడు అధికారులతో పాటు పర్యటన చేయటం అన్నది ఇవాళ తగ్గిపోయిందండి. అసలు నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో పనిచేస్తున్న రోజుల్లో కొంతమంది గౌరవ శాసనసభ్యులు నాతో పాటు ఇలాగ ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళండి, ఈ ప్రాంతంలో నీరు రావట్లేదండి, దయచేసి మీరు రండి మనం జాయింట్గా ఇన్స్పెక్ట్ చేద్దాం అని ఇద్దరం కలిసి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళం అండి. మా వైపు నుంచి మా అధికారులు టెక్నికల్గా ఉన్న సమస్య ఏమిటో వాళ్ళు కనుక్కునేవారు, ప్రజల పక్క నుంచి ప్రజలు కనుక వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయనిపిస్తే శాసనసభ్యుడు చెప్పేవాడు, ఇద్దరం కలిసి సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసేవాళ్ళం. ఇవాళ అసలు అది పోయిందండి. ఎంతసేపు వ్యక్తిగతం వ్యక్తిగతం వ్యక్తిగతం, సామూహికమైన చైతన్యం ఇంకెలా వస్తుందండి. మనం అన్నీ కూడా ఒక కులాల కొలతబద్ధతోనో ఒక వ్యక్తి యొక్క అతని గుణగణాలతోనో మనం ఆలోచన చేయడం ఎప్పుడైతే మొదలెట్టామో
సామూహికమైన చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వంలో శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. ఇప్పుడు సామూహికం అంటే ఏదైనా పార్టీలు రాజకీయాలు అనేది ప్రజలకి ఎన్నికల వరకు ఓకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వీడు పలానా పార్టీ వాడండి, మనకి ఎక్స్ పార్టీ వాడు అని వీళ్ళే మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు? అదేనండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా మీరు ఒక కొత్త నూతనమైన ఒరవడిని మీరు సృష్టించవచ్చు కదా అని ఇవాళ ఉన్న ప్రభుత్వాలను ఒకవేళ మనం అడిగామనుకోండి, వీళ్ళు వెంటనే గత ప్రభుత్వం వంక చూపిస్తారండి. అంతేగాని నేను ఇవాళ నుంచి నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ఒక మంత్రిని, నా పద్ధతి ఇలాగే ఉంటుంది, నేను ఈ విధంగానే పనిచేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ రోజంతా కూడా నా రంగంలో నేను పనిచేసుకుంటాను, సాయంత్రం 4 తర్వాత ప్రజాప్రతినిధిగా నేను కూర్చుని ఉంటాను, ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు అనే విధానం లేదు కదండి. 24/7 వీళ్ళు శాసనసభ్యుడే, 24/7 ఇతను మంత్రే. అంటే మంత్రి చేసే మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్నప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడుతున్నాడు. అవును అవును. అంతేగాని తెర వేయటం లేదు. అవును. సో అతని వ్యాపారం అప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అవును. ఇతని వ్యాపారం కూడా ఆ టైంలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అవును. ఇది పెద్ద లోపం కదండి. అవును అవును. ఇది పెద్ద లోపం. ఓపెన్గా ఉంటున్నారు అసలు. అంత దాని అక్కడ వాళ్ళకి అతని ఆస్తులు ఎందుకు ఇంత పెరిగాయండి? బలన శాసనసభ్యుడు నాకు తెలుసు ఒకప్పుడు పాత విల్లీస్ జీప్లో ట్రావెల్ చేసేవాడండి. ఈ మధ్యన వాళ్ళ ఇంట్లో నాకు కనిపించాయండి 4-5 కార్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి సంపాదన అని మనం అడగగలమా? ఇవాళ ఎవరిని అడగడానికి లేదు, ఎవరు సమాధానం చెప్పరు. ఇదంతా కూడా ఏసీబీ వాళ్ళు చూసుకుంటారండి అని మనం అందరం కూడా ఏసీబీ నెత్తిన పడేసాం. ఏసీబీ ఎవరి కంట్రోల్లో ఉంది? సో అంటే నైతికత మనకి ఇవాళ మన ప్రతినిధుల్లో నైతికత కనిపించాలండి. వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది, గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకసారి కనుక ప్రజాప్రతినిధి నైతికతతో ఉన్నాడనుకోండి, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు, ఎవడు లోపం లేకుండా పనిచేస్తాడు. నైతికత వాళ్ళలోనే లోపిస్తోంది, అది నలుగురు చెప్పుకుంటున్నారు. ఆ శాసనసభ్యు యొక్క జీవితమే సినిమా కింద వస్తోంది. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్స్నే గ్లోరిఫై చేస్తున్నారు. ఆ శాసనసభ్యుడు ఎలా బతికాడు, ఎలా ఓట్లు వేయించుకున్నాడు, కత్తితో ఎంతమందిని పొడిచాడు, చుట్టూతో ఎంతమంది గుండాలతో తిరుగుతున్నాడు, ఇవే కదా మనం చూస్తున్న సినిమాలు. ఇంకా శాసనసభ్యుడి మీద గౌరవం ఎలా ఉంటుందండి? ఒక మంత్రి మీద ఎలా గౌరవం ఉంటుందండి? ఒక మంత్రికి చక్కగా 4 విషయాలు మాట్లాడే సామర్థ్యం లేదు, రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు, నలుగురితో చక్కగా సభ్యతతో మాట్లాడగలిగి వాళ్ళ వాదన విని దానికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ మాట్లాడగలిగే సామర్థ్యం లేనప్పుడు గౌరవం పెరగట్లేదండి. కాబట్టి యువత ముందు ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే అలాంటి మోడల్స్ అండి. యువత చూస్తున్నది ఏంటంటే నాకు ఆదర్శాలు చెప్పేవాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆదర్శాలతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది యువత చూస్తోందండి. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ తల్లి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ గురువు దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ శాసనసభ్యుడి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది. ఎటుపక్క చూసినా కూడా వైవిధ్యం కనిపిస్తోంది. అంతేగాని వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారంగా చేస్తారండి. వాళ్ళెవరు కూడా క్రమశిక్షణ రాహిత్యంతో ఎవరు ఉండరు. మా నాన్నగారు ప్రతిరోజు 10ంటికల్లా ఆఫీసులో ఉంటాడండి, పని అయ్యేంత వరకు కూడా ఆఫీస్ నుంచి రాడు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు అని ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లాడు ఈ ప్రవర్తన చూశాడో వాడు లంచగొండిగాడి కింద మారాడు అనుకోండి, అది దురదృష్టం కింద భావించవచ్చు. ఇవాళ తల్లిదండ్రులు అలా ప్రవర్తించకుండా కుర్రాడి స్థాయికి వచ్చేటప్పుడు వీడి ప్రవర్తనలో కనుక మనం చేదు అనుభవాలతో కనిపించాడు అనుకోండి, అది సహజమైపోతుంది. ఎందుకంటే ఆ వాతావరణంలో మనం వాడిని పెంచుతున్నాం. కాబట్టి ఈ పోటీతత్వం ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడతామో ఇవన్నీ కూడా నైతికతకి ప్రత్యామ్నాయాలు కాదు కదండి. నైతికతే. అది మనం దాని గురించి ఎక్కువ మాట్లాడటం లేదేమో, మాట్లాడినా జీవించట్లేదేమో ఇలా అనిపిస్తుంది నాకు. సో ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆదాయం నాకు ఇవాళ నా మద్యం మీద ఉంది అని చెప్తున్నారు, ఒక గంట తర్వాత ఇంకొక ఫంక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారో మంత్రి గారో ఎవరో ఒకళ్ళు చాలా క్రమశిక్షణ చాలా ఇంపార్టెంటు, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి అలవాట్లతో మీరు పెరగాలి, దేశభక్తి మీ అందరిలో ఉండాలి అని ఇవన్నీ మాట్లాడారు అనుకోండి,
ఆ మాటకి ఎవరు విలువిస్తారండి? ఆయన మాట్లాడాడనే సంతృప్తి ఆయనకు ఉండొచ్చు, కానీ ఆ మాట ఎవరిని కూడా ప్రభావితం చేయటం లేదు కదా. ఈ కాంట్రడిక్షన్స్ బహుశా మన సమాజంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు విద్యాశాఖకి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతారండి. బడులు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, అన్ని వసతులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయినా కూడా తల్లిదండ్రులకి పిల్లల చదువుల కోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అసలు మరి ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? ప్యారలల్గా ప్రైవేటు విద్యను రన్ చేయడం దశ నుంచి ఇవి పూర్తిగా మూతపడే దశకు వస్తున్నప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి ఇవి? అంటే మనం ఇంతకుముందు కొన్ని ప్రయోగాలు మనం చేసామండి. అంటే మనకి దురదృష్టం ఏమిటంటేనండి, ఒకసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక స్కీము అది శాశ్వతంగా ఉండదండి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. మనం ఒకప్పుడు పాఠశాలలన్నిటికీ కూడా ఈ పేరెంట్స్ కమిటీ అని ఏదైతే మనం చెప్తుంటామో దానికి సుమారుగా చట్టబద్ధతలాగా తీసుకొచ్చి ఆ పేరెంట్స్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి నెల ఈ పాఠశాల సమావేశానికి వెళ్ళి ఆ పాఠశాల సమావేశంలో కూర్చుని ఒక్కొక్క అధ్యాపకుడు తన అనుభవాల్ని తాను చెప్తున్నప్పుడు పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు వీళ్ళ అనుభవాలు వీళ్ళు తిరిగి చెప్తున్నప్పుడు ఆ అధ్యాపకుడికి ఫీడ్బ్యాక్ వీళ్ళు ఇచ్చేవాళ్ళండి. ఇచ్చి ఏమంటే మీరు చెప్తున్న తెలుగు ఆ పాఠ్యాంశాలు పిల్లలెవరికి కూడా బోధపడట్లేదు, పిల్లలెవరికి తెలుగు భాష మీద అభిమానం పెరగట్లేదు, దయచేసి దీని గురించి ఏం చేయాలో ఆలోచన చేయండి, తెలుగు పాఠ్యాంశాలు చెప్పడానికి కొత్త విధానాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని ప్రవేశపెట్టండి. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్స్తో కూడా ఈ పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు అండ్ ఈ పేరెంట్ కమిటీ సభ్యులకి సుమారుగా ఎన్నికల్లాగా జరిగేవండి. జరిగి ఆ కమిటీలో కూర్చునేవారు. ఆ స్కూల్ ప్రాంగణంలో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే ఈ పేరెంట్స్ కమిటీ యొక్క ఆమోదం పొందాలండి. అంటే ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి వాళ్ళ ఆమోదం కావాలి. ఈ విధంగా ఒక జవాబుదారీతనంతో సుమారుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలో మనం అమలు చేసాం. ఇవాళ అది ఎక్కడా లేదు. కాబట్టి నేను అంటున్నది కరెక్టే. ప్రభుత్వం ఒక దశకంలో చేసిన పనులు ఇంకో దశకానికి వచ్చేప్పటికి పక్కన పడేస్తున్నామండి. ఒకప్పుడు మన ఈ మాగాణి భూములకి నీరిచ్చే ఏర్పాటు ఏదైతే ఉన్నదో ఇరిగేషన్ ప్రోగ్రాంలో కాలువలంబడి కమిటీలు వేసేవాళ్ళం అండి. వాటికి ఎన్నికలు కండక్ట్ చేసేవాళ్ళం. వాటర్ యూజర్స్ అసోసియేషన్ అని పెట్టేవాళ్ళం. పెట్టి ఆ ఇరిగేషన్ సిస్టమ్ని నడిపే వాళ్ళందరూ కూడా జవాబుదారీగా ఉండాలి, వీళ్ళకి వాళ్ళ జవాబుదారీగా ఉండాలి. ఎవరైతే నీరు వినియోగిస్తున్నారో ఎంత నీరు వినియోగించాలో అంతే నీరు వినియోగించాలి, ఎక్కువ వాడకూడదు. ఆ వారాబందీ కానీ ఏదైనా మీరు అంటే ఆ స్కీమ్ ప్రకారంగా చేసి వీళ్ళు పరస్పరం కలిసి ఆ సిస్టమ్ నడపాలి అని మనం అప్పట్లో అమలు చేసాం. ఇవాళ ఎప్పుడు వినిపించట్లేదు దాని గురించి. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మారుతున్న కాలంలో వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ మారిపోతున్నాయండి. ఒక తరంలో ప్రారంభించిన మంచి అలవాట్లు ఇంకో తరానికి వచ్చేటప్పటికి అవన్నీ పక్కన పడేస్తున్నాం. ఇప్పుడు అనేక గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకుని చాలా గొప్ప స్థానానికి ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు ఆ పాఠశాలకి? స్ట్రీట్ లైట్ల కింద చదివిన వాళ్ళు ఉన్నారు కదా మహానుభావులు. మరి ఇవాళ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ అని చెప్పి ప్రతి కాలేజ్లో ఏర్పాటు అయ్యింది. వాళ్ళందరూ కూడా కాలేజీకి చాలా సహాయం చేస్తున్నారు. నేను ఈ మధ్యనే చూశాను, ఆంధ్ర మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులందరూ వచ్చి పెద్ద భవనాన్ని నిర్మాణం చేశారు. సో ఈ విధంగా ఒక తరంలో ఉన్న అనుభవాలు ఇంకో తరం వచ్చేప్పుడు మనం మర్చిపోతున్నామండి. ఒకప్పుడు జంట నగరాల్లో మీ జ్ఞాపకం ఉండుంటుంది, సిటిజన్స్ చార్టర్ అని చెప్పి మనం ప్రవేశపెట్టాం. స్మార్ట్ గవర్నెన్స్ అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనేవారు, దాంట్లో భాగంగా సిటిజన్స్ చార్టర్ అని పెట్టి ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే ఇదిగో యూనిక్ నంబర్ అండి, దీన్ని చేయండి, మీకు మంచినీళ్ళ సంబంధించిన కంప్లైంట్ అయితే ఇన్ని గంటల లోపల పరిష్కారం చేయాలి, మరుగునీటి కావాలంటే ఇంత కంప్లైంట్ ఇన్ని గంటల లోపల. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా చూశాను, ప్రతి దాంట్లో ఉండేది. ఇవాళ ఎక్కడా కనిపించట్లేదే. ఎందుకు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నా దృష్టిలో వాళ్ళందరూ వినేవాళ్ళు ఎవరు కూడా నన్ను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను ఒక పదవిలో కూర్చున్నప్పుడు నా ముందు వాళ్ళు ఏం చేశారు అది అప్రస్తుతం అయిపోతుంది నాకు. అవునండి.
నేను ముఖ్యమంత్రిని ఇవాళ. అంటే అప్పుడు ఖర్చు తక్కువ కదండి, ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి పవర్లోకి వచ్చాం కదా. అంటే ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి శాసనసభ్యులు అయ్యాక ఆయన ఆలోచన దేని మీద ఉంటుందండి? అదే 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 అంటే ఇవన్నీ మనకి, కానీ మనం మార్పు తీసుకురాకపోతే మాత్రం ప్రజల్లో ఇది ఎలాగండి? ఇప్పుడు ప్రజలు కూడా ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టలేదని, వీడు గెలవడని వాళ్లే ముందే జడ్జిమెంట్లు ఇస్తుంటే అసలు ఎక్కడొచ్చింది విత్తు ముందా చెట్టు ముందా అని ఇప్పుడు ముందు ప్రజలు డీవియేట్ అయ్యారా లేకపోతే లీడర్స్ డీవియేట్ అయ్యారా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే లీడర్స్ యొక్క ప్రవర్తన వల్ల ప్రజలు డీవియేట్ అవుతున్నారండి. లీడర్స్ ఎవరు కూడా ఆశాజనకంగా లేరు, వాళ్ళెవరు కూడా నిజాయితీతనంతో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అనేక మంది, అందరూ అలా ఉన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ అలా ఎక్కువ మంది కనిపించట్లేదు. ఇవాళ మనకి వావిలాల గోపాలకృష్ణ గారు ఎవరంటే ఎవరికి తెలియదు. గుంటూరు జిల్లా వాళ్ళే వెతుక్కుంటున్నారు, ఎవరండి వావిలాల అండి, అలాగండి, ఎక్కడుండేవారండి అని. మరి అలాంటి మహానుభావులు, ఒక గౌతు లచ్చన్న గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత తెన్నేడు విశ్వనాథం గారు కావచ్చు, ఎంత నిరాడంబరంగా ఉండేవారు. వారి వ్యక్తిత్వం ద్వారా ఎంతమందిని ప్రభావితం చేసేవారు. వాళ్ళ సమక్షంలో అసలు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు కాదు. నాకు జ్ఞాపకం, వీళ్ళు ఎవరైనా శాసనసభలో మాట్లాడడానికి నించుంటే రూలింగ్ పార్టీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినేవాళ్ళు, ఓపిక. అవును, ఆయన మాట్లాడుతున్నాయండి వినండి జాగ్రత్తగా అని. అవును, ఆ విధంగా పరస్పర గౌరవ భావంతో వీళ్ళు పనిచేసినప్పుడు సమాజం అంతా కూడా మారుతుంది కదండి. అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదండి, వావిలాల్ గారిని ఎవరైనా తెలుసుకోవడానికి. సో ఇది కొంచెం మనం పునరాలోచన చేసుకోవాలి. మన ప్రజలందరూ కూడా చూసేది ఏమిటంటే ప్రవర్తన తీరు, అది మారకపోతే మాత్రం మనకి తప్పకుండా ఇలాంటి చేదు అనుభవాలు పెరుగుతాయండి. అంటే మన జీవితం, అంటే మన వ్యవహార శైలి, ఆహారం, అన్నిటిలో మన కల్చర్లో విదేశీ సంస్కృతి వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది లేదండి మీకు? అదేనండి, అంటే ఎంత సులభంగా నాకు పాపులారిటీ వస్తుంది, ఎంత ఒక సినిమాలో మొట్టమొదటి రోలు వేసిన ఒక నాయక పాత్ర వేసిన వాడు నేను చిరంజీవి గారిలాగా ఎంత త్వరగా అయిపోతాను, ఎన్టీ రామారావు గారిలాగా నాకు ఎంత పాపులారిటీ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాడండి. వాళ్ళు అంత సులభంగా పైకి రాలేదు కదండి. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దక్కాముక్కాలన్నీ తిన్న తర్వాత వాళ్ళు ఎదిగారు. ఎన్ని పాత్రలు వేశారు, ఎంత విశిష్టమైన పాత్రలు వేశారు. వాళ్ళు వేసిన పాత్రల్లో ఎలా ఒదిగిపోయారు వాళ్ళు. వాళ్ళ కేవలం నటించిన తీరే కాకుండా ప్రవర్తించిన తీరు, వాళ్ళ గురువులకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడంగానే వంగి దండం పెట్టారు. అలాంటి ప్రవర్తన తీరు కదా. సో ఇవేవి నేను నేర్చుకోని ఇవాళ, కానీ నా మొదటి సినిమాలతో పాటు నేను ఆ టాప్ హీరోలాగా అయిపోవాలి అని అనుకున్నాను అనుకోండి, ఎవరైనా ఎలా అవుతారండి? నేను ఇవాళే సర్వీస్లో చేరాను, ఇప్పుడే శిక్షణ పూర్తయింది, సబ్ కలెక్టర్గా చేరాను. సబ్ కలెక్టర్గా చేరిన నాకు వెంటనే భవనం కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలి, మా ఆవిడకి సింగారించుకోవడానికి ఆభరణాలు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి కదా. అవును. సో ఈ విధంగా ఒక మనిషి తనకున్న పరిమితుల్ని గ్రహించకుండా తనకు అవకాశాలే అపరిమితంగా ఉన్నాయని భావించాడు అనుకోండి, తనకు కనిపించిన ప్రతి అవకాశాన్ని తనకి ఎలా మేలు చేస్తుందో ఆలోచన చేశాడు అనుకోండి, అప్పుడు కంచె చేను వేసినట్టుగా వీళ్ళ ప్రవర్తన అంతా కూడా నిరాశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ మేధావులు విదేశాలకు వలసలు పోయే అంశం మీద వచ్చినప్పుడు ఒక చర్చ వచ్చింది, మీ నోటీస్కి వచ్చిందో లేదో. నెహ్రూ గారు అప్పట్లో ఈ మేధావులను విదేశాలకు వలస పోకుండా ఆపాల్సింది, ఆయన అప్పుడు పాలసీ అలా చేయలేదని ఇప్పుడు చర్చ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకండి, నెహ్రూ గారు ఎప్పుడో పోయాడు కదా, మనం ఏం చేస్తున్నాం? మన విద్యాలయాలు ఇవాళ ఎలా నడుపుతున్నాం? మన దగ్గర ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారండి? విదేశాలలో విద్య ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా నడుపుతున్నారండి వాళ్ళు. మన దగ్గర పిల్లలు చదువుకున్న తీరేమిటి, అక్కడ విద్యార్థులు చదువుకున్న తీరేమిటి, అసలు ఈ రెండింటి మధ్యన పోలిక లేదండి. అంత గొప్పగా వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారండి. డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ కట్టిన దానికి విలువ లభిస్తుంది పిల్లలకి. వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, పనిచేసే విధానంలో కానీ, పరిశోధన నిర్వహించే విధానంలో కానీ పిల్లలకి చాలా విషయాలు అక్కడ నేర్చుతున్నారు. ఇప్పుడు అమెరికాలో అయితే
స్కూలు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అనండి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం ఇంటి పన్ను కడతాం కదా, అందులో నుంచి తీసిన విద్యా సెస్ నుంచే స్కూల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. ₹1 మీరు ఫీజు కట్టమని లేదు. కానీ మన దేశంలో కూడా విద్యా సెస్ నుంచే కట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. అంతే కదండి. ఎందుకంటే ఇక్కడ జవాబుదారీతనం అన్నది చాలా చాలా నిరాశాజనకంగా ఉందండి. మీరు ఈ మధ్యకాలంలో CAG రిపోర్ట్స్ కొన్ని వచ్చాయండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ చూస్తే అసలు చాలా భయంకరంగా ఉందండి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న శాఖలకి అసలు ఆడిట్ జరగట్లేదండి. ఎవరు జవాబు చెప్పరండి. అలా పెండింగ్లోనే ఉంటాయి ఆడిట్ పారాస్. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది చాలా తప్పండి. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నాను కాబట్టి నాకు సమాజంలో గౌరవం పెరుగుతున్నది అనే భావం రానంతసేపు కూడా వాడెవడు జవాబుదారీగా ఉన్నాడండి. ఒకానొకప్పుడు మేము చూసామండి, సెక్రటేరియట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళే డైరెక్ట్గా ఎత్తేవాళ్ళండి. లేదా వాళ్ళ PA ఆటోమేటిక్గా ఎత్తేవాడు, కనెక్ట్ చేసేవాడండి. ఒకవేళ ఆఫీసర్ కనుక గదిలో లేకపోతే సమావేశంకి వెళితే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ PA మొట్టమొదటి పని ఏమిటంటే, సార్ మీరు ఇక్కడ గదిలో లేనప్పుడు ఈ దిగువ చెప్పిన ఫోన్లన్నీ వచ్చాయండి అంటే వెంటనే వీళ్ళందరూ కనెక్ట్ అయ్యండి అయ్యా అని చెప్పేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడేవాళ్ళండి. అంత జవాబుదారీగా ఉండేవాళ్ళండి. ఇవాళ సెల్ ఫోన్లో మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి కదండి. మీరు అధికారులకు చాలామంది ఫోన్ చేసి చూడండి, మిస్డ్ కాల్ ఉంటుంది కానీ వాడు ఎవడు కాల్ చేయడు తిరిగి. ఒకవేళ గుర్తించలేని నంబర్లు అనుకోవచ్చు, పక్కన పెట్టేద్దాం. వాళ్ళ తోటి ఉద్యోగస్తులే కావచ్చు, వాళ్ళ జూనియర్ ఆఫీసర్లే కావచ్చు, లేదా నాలాంటి వాడు ఎవడో రిటైర్డ్ IAS ఆఫీసర్ కావచ్చు, జవాబుదారీతనం లేదు. మొత్తం మీరు ఎంతకాలం గవర్నమెంట్ సర్వీస్లో? నేను 37 సంవత్సరాలు పనిచేశానండి. ఓకే, అంటే ఫస్ట్ 23 సంవత్సరాల్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ ఛాన్స్లో అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఫస్ట్ ఛాన్స్లో జాయిన్ అయ్యాను. 60కి రిటైర్ అయ్యాను. అంటే ఎప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ నేను నల్గొండ జిల్లాలో శిక్షణ పొందానండి. తర్వాత వరంగల్ జిల్లా పరకాల్లో సబ్ కలెక్టరు, దాని తర్వాత పరకాల నుంచి సబ్ కలెక్టర్ సబ్ డివిజను ములుగుకి వెళ్ళింది. ములుగు తర్వాత నేను గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేశాను. ఆ మధ్యలో పార్వతీపురంలో ITDAలో చేశాను 3 సంవత్సరాలు, విజయనగరం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం అది మాన్యం కొత్త జిల్లా వచ్చింది. అవునవును. దాని తర్వాత గుంటూరులో జాయింట్ కలెక్టరు, మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్గా చేశాను. దాని తర్వాత సెక్రటేరియట్ నుంచి హౌసింగ్లో చేశాను, మెట్రో వాటర్ బోర్డులో చేశాను. అంటే మీరు ఏజెన్సీ ఏరియాలో కూడా చేశారంటే నక్సలైట్లు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడైనా మీకు? ఎందుకు లేదండి, వాళ్ళకి మాకు మధ్యన పోటీ జరుగుతూ ఉండేది. నాకు వరంగల్ సబ్ కలెక్టర్ రోజుల నుంచి నాకు నక్సలైట్స్తో అంటే పరిచయం అన్నట్టుగా చెప్పడం అయితే ప్రమాదకరం. కానీ వాళ్ళ ప్రవర్తన, వచ్చిన వాళ్ళు ఎవరు నక్సలైటో కాదో కూడా తెలియకుండానే ఉంటుంది. అందరూ తెలియదు, అక్కడ ఉండే పరిస్థితులు వేరు. అంటే నాకు అనుభవం కొద్ది చెప్తున్నా అంతే కదా. సో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రకాలుగా కొంత మేలు జరిగింది. ఎందుకంటే అందరి ప్రవర్తన వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ చేసేవాళ్ళు. అవును. సో నిజాయితీగా ఎవరైనా లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే వచ్చేసేది. అది ఒక సోషల్ ఆడిట్ అంటారా? సోషల్ ఆడిట్ లాగా ఉండేది. అవును. కానీ వాళ్ళు అతిక్రమించారు, వాళ్ళు ఆయుధాలు చేపట్టారు, నానా రకమైన హింస వాళ్ళు చేయడం ప్రారంభించారు, పోలీసులు తీసుకెళ్ళి చంపేయడం ప్రారంభించారు. న్యాచురల్లీ దానివల్ల చాలా ప్రమాదాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అదొక ప్రత్యేకమైన దిశ మారిపోయింది, అదొక చెడు అనుభవం కింద వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇవన్నీ సాంఘిక పరంగా అనేక రుగ్మతలు ఉన్నా కూడానండి, జవాబుదారీగా ప్రభుత్వం ఉండేటప్పటికీ సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి. సమాజంలో అతి పెద్ద వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ. ఆ ప్రభుత్వ వ్యవస్థ కనుక జవాబుదారీగా లేదు, ఆదర్శవంతంగా లేదనుకోండి, సమాజం అంతా కూడా కొంత నిస్పృహకు లోనవుతుంది, నిస్సహాయతకు లోనవుతుంది. తద్వారా క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతుందండి. మనకి పోలీస్ స్టేషన్లో అంతా కలిపితే 20 మందే ఉంటారండి, చుట్టుపక్కల జనాభా మాత్రం 20,000 మంది ఉంటారు. అవును అవును. కాబట్టి 20,000 మందిని నియంత్రించేది వారి ప్రవర్తన ద్వారా, ప్రభుత్వ అధికారుల ప్రవర్తన ద్వారా మనం నియంత్రిస్తున్నామండి.
వీళ్ళు కనుక క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నారనుకోండి, ఈ 20,000 మంది కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు అని వాళ్ళు కూడా ఇంకా బయలుదేరారనుకోండి, అప్పుడు అరాచకత్వం మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును, అంటే మీకు ఈ 37 ఏళ్ల సర్వీస్లో అయ్యా మీకు బాగా తృప్తినిచ్చిన సందర్భం లేదా పోస్టింగ్ అంటే పలానా ప్రాంతంలో ఒక సందర్భం ఏదన్నా? అంటే ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో. ఉదాహరణకి మీరు ఇందాక అన్నట్టుగా గిరిజన ప్రాంతంలో పనిచేశాను, పార్వతీపురం. అద్భుతమైన ఫలితాలండి. ప్రజలతో మమేకమైపోయి పనిచేసే ఒక బృందం, మేమందరం కలిసి పనిచేసామండి. మంచి అధ్యాపకులు, మంచి ఇంజనీర్లు అందరం కలిసి పనిచేసాం. చాలా గొప్ప అనుభూతులు వచ్చాయి. జీవితాంతం కూడా మర్చిపోలేని గొప్ప తీపి గుర్తులతో ఆ 3 సంవత్సరాలు గడిచింది. అలాగే ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేశాను 2 సంవత్సరాలు. అద్భుతమైన పని చేయడానికి అవకాశం దొరికింది. అందరం కలిసి మళ్ళా అదే సంయుక్తమైన ఒక ప్రయత్నం, స్వామివారిని భక్తుల ద్వారా సేవించే విధానం, అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మీరు ఈ మధ్య అది ఏఐ ద్వారా ఈ భక్తుల్ని దర్శనాలు అరేంజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని మీరు ఏదో కామెంట్ చేశారంటే ఒక వివాదం అయింది. ఏంటంటే అది? అలా కదంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక సౌకర్యం, ఒక పనిముట్టు. దాని ద్వారా మనం దర్శనాలు ఏర్పాటు చేస్తామని ఒక ప్రయత్నం జరిగినప్పుడు జరిగే లాభం ఏమిటంటే, భక్తుల వాళ్ళ వివరాలు కానివ్వండి, వాళ్ళ ఐడెంటిటీ కానివ్వండి, లేదా ఆ టైం స్లాట్ జారిపోకుండా మేనేజ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుందండి. కానీ తిరుమల క్షేత్రాన్ని కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మనకి ఉన్న పరిమితులు ఏమిటి? ఆలయ నిర్మాణమే పెద్ద పరిమితి. ఆ పద్ధతిని ఆచరిస్తూ దానికి విఘాతం కలిగించకుండా మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి. అంటే స్వామివారికి నివేదన కల్పించాలంటే తెర వేసేయాల్సిందే. ఆ సమయంలో మనం ఇంకేం చేయడానికి ఉండదు. సో ఇలా మనం ఒక్కొక్క రోజు ఎంత సమయం ఉన్నది అని జాగ్రత్తగా చూస్తే పరిమితమైన సమయమే ఉంది, టైం షెడ్యూల్. అలాగే మనం ప్రవేశించే ద్వారాలు, నిష్క్రమించే ద్వారాలు పరిమితంగా ఉన్నాయి. అంతేగాని ఇవాళ సమయాన్ని కాపాడాలి కాబట్టి త్వరగా దర్శనం ఇద్దాం కదా అని చెప్పి ఆలయం చుట్టూతో ద్వారాలు తయారు చేయలేం కదా. కొత్తగా ఇవాళ కొత్తగా వచ్చారండి ఈ చైర్మన్ గారు, ఈ ఈఓ గారు, చేసేద్దామంటే వీలవుతుందా? చేయడానికి లేదు, ఆగమని విరుద్ధం అది. కాబట్టి ఈ పరిమితులు ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గర వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఇంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా చేయగలుగుతారు? మీరు ఇవాళ భక్తులకి 9 గంటలు పడుతుందంటే మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఇంకో మార్గం ద్వారానో 1 గంట 2 గంటలు తగ్గించే అవకాశం ఉంది. అంతేగాని నేను 1 గంటలో దర్శనం ఇచ్చేస్తాను అని అన్నారనుకోండి, అది ఎలా వీలవుతుంది? ఇవాళ బ్రేక్ దర్శనానికి వెళుతున్న వివిఐపీస్ కూడా గంట సమయం పడుతోంది. మరి సామాన్యమైన భక్తులకి గంటలో దర్శనం ఇస్తామంటే ఎక్కడ వీలవుతుంది? సో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు మొదలెట్టారనుకోండి, దీని తాకిడి అక్కడున్న సిబ్బంది మీద పడుతుందండి. ఎందుకంటే ఆ సిబ్బంది ఎవరైతే క్యూ సిస్టమ్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని భక్తులు దుర్భాషలాడే అవకాశం ఉంది. మీ చైర్మన్ గారు చెప్తున్నారు, నువ్వెందుకు ఇలా అడ్డు చేస్తున్నావు, నాకు గంటలో సమయం అయిపోవాలి కదా, చూడు ఎంత టైం అయిందో, ఇప్పుడు నేను 6 గంటలైంది క్యూలో నించుని అని భక్తులు వీళ్ళతో ఆ విధంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ దయచేసి పక్కన పెట్టండి. ఇది కాదు అక్కడ కావాల్సింది. ప్రధానమైనది భక్తుల్ని దర్శనానికి వాళ్ళ మానసిక స్థితిని తయారు చేయాలి. వాళ్ళు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దర్శనానికి వెళుతున్నారు, వాళ్ళకి వేరే ఊసిపోక. సో రాజకీయాలు మాట్లాడేవాడు ఒకడు, ఇంకేదో మాట్లాడేవాడు ఒకడు, వాడి కష్టాలు మాట్లాడేవాడు ఒకడు, వీటితో వెళుతున్నారు. కానీ స్వామివారి యొక్క లీలల గురించి కానీ, స్వామివారి యొక్క చరిత్ర గురించి కానీ, నామాలు చెప్పుకుంటూ సంకీర్తనతో కానీ ఎవరు కూడా, అంటే అత్యధిక సంఖ్య ఎవరు వెళ్ళటం లేదు, కొద్దిమంది ఆ రకంగా చేస్తున్నారు. ఆ దర్శన అనుభూతిని పెంచడానికి కావాల్సిన వాటి గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేస్తే బాగుంటుంది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి గంటలో దర్శనం ఇస్తాను, ఇవన్నీ మనకెందుకు, అవసరమా? దయచేసి మీరు పునరాలోచన చేయండి అని ఎంతో వినయంతో నేను మాట్లాడాను. వాళ్ళ స్పందన మాత్రం, చైర్మన్ గారి స్పందన
చాలా నిరాశాజనకంగా ఉంది. అదే. సరే పెద్ద ఆయన ఓపిక తగ్గిపోయి ఉండొచ్చు అని నేనేం మాట్లాడలేదు. నేను మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను. అంటే జనరల్గా ఇప్పుడు తిరుపతి వెళ్ళే భక్తులు కానీ అక్కడ ఆ దేవస్థానాన్ని నిర్వహిస్తున్న పాలక వర్గాల్లో కానీ అక్కడ ఉండే సిబ్బందిలో కానీ పూర్వానికి ఇప్పటికీ దృక్పథంలో ఏమన్నా మార్పు అనిపిస్తుందా మీకు? అంటే దృక్పథం అంటేనండి అనుభవం అండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక తరాన్ని నుంచి ఇంకో తరం వెళ్ళేటప్పటికీ అనుభవాల శాతం తక్కువైపోతుంది కదా. అవును. సో అన్ని సులభ ప్రక్రియలు వచ్చేస్తున్నాయి. అవును. మన చిన్నప్పుడు నా జ్ఞాపకం ఒక రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళం. ఉమ్. నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే ఒకసారి 3 రోజులు ఉపవాసం ఉన్నానండి. మరి వయస్సు పెరుగుతున్న కొద్దీ సామర్థ్యం తక్కువైపోతుంది నాలో. అవును. అలాగే అనుభవాలు కూడా తగ్గిపోతున్నాయి అందరికీ. అవును. అనుభవం ఉన్న కార్యకర్తలు సర్వీస్లోకి రావట్లేదు. అలాంటి వాళ్ళ అనుభవాల్ని ఎలాగ ఈ తరం వాళ్ళకి అందించాలి, ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అక్కడికి వచ్చే వాలంటీర్స్కి, సిబ్బందికి. ఇది చాలా పెద్ద పెట్టున జరిగితే అప్పుడు పనిచేస్తున్న వాళ్ళలో ఇంకా బాగా చైతన్యం వస్తుంది, ఇంకా వాళ్ళు బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే పూర్వం ఒక్కసారి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలు ఈ జీవితానికని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ, విజిటింగ్ ఫ్రీక్వెన్సీ కూడా కొంతమందికి బాగా ఎక్కువైంది. దానివల్ల కూడా మిగతా భక్తులకి, కొత్త వాళ్ళకి అవకాశాలు తగ్గినాయేమో కావచ్చండి. అంటే ఇవన్నీ ఉన్న కారణాలన్నీ ఉన్నాయి. అంటే మనం సంతృప్తికరమైన దర్శనాన్ని ఇవ్వలేకపోతున్నాం. సో నాకు సంతృప్తికరమైన దర్శనం లభించలేదు, అందుకని నేను ఇంకోసారి వెళ్ళాను అనే ఒక వాదన కావచ్చు. ఎంత సంతృప్తికరమైన దర్శనం ఆయనకి ఇచ్చినా మళ్ళీ 4 రోజులు వచ్చేస్తున్నాడండి అనే కొన్ని ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు ఆధ్యాత్మిక సైడ్ ఉన్నారు కాబట్టి మీరు బాగా దాన్ని అధ్యయనం చేస్తున్నారు. భక్తుల్లో పూర్వం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకునేవారు, కానీ ఇప్పుడు భక్తులలో చాలా తేడా అనిపిస్తుంది. మీరు గమనించే ఉంటారు. అంటే ఏ చిన్న పని కావాలన్నా దేవుణ్ణి ఆధ్యాత్మికంగా ప్రార్థించటం, దానివల్ల ఇప్పుడు గుళ్ళు గోపురాలు రద్దీ బాగా పెరిగిందేమో అనిపిస్తుంది. తెలీదండి. బట్ ఒకటేమైందంటేనండి, భక్తులకి కొత్తగా ఒక రకమైన చైతన్యం మన ప్రవచనకారుల వల్ల బాగా వచ్చిందండి. వాళ్ళ నేపథ్యంలో ఇవాళ సమాజంలో ఆధ్యాత్మిక చింతన చాలా గొప్పగా పెరిగిందండి. కాబట్టి ప్రతి దేవాలయానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారి గుళ్ళు అన్నీ కూడా చాలా చాలా శోభాయమానంగా అలంకారాలతో, ఆ అలంకారానికి కావాల్సిన పెట్టుబడి పెట్టడానికి భక్తులు ముందుకు వస్తున్నారు. అక్కడ ప్రసాదాలు చేయడానికి వస్తున్నారు, భక్తులు ముందుకు వస్తున్నారు. దర్శనం కోసం అని చెప్పి బారులు తీరుతున్నారు. సో ఇది ఒక మంచి మార్పు. ఇలా మార్పు వచ్చిన సందర్భంలో దేవాలయానికి వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళ అనుభూతిని ఎలా పెంచాలి అని అక్కడ ఉన్న వాళ్ళు కనుక కొంచెం తాపత్రయపడితే, కొన్ని చోట్ల జరుగుతుంది ఆ ప్రయత్నం, ఇంకొంచెం దాని గురించి ఆలోచన చేసి వాళ్ళకి సరసమైన ధరలకి చిన్న చిన్న పుస్తకాలు అందించి స్థల పురాణాల వివరాలు వారికి చెప్పగలిగి, వారు వచ్చే దారిలో కనుక ఒక మంచి చిత్రమాల ఏదో ఏర్పాటు చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయటం కానీ, ఇలాంటివన్నీ కొన్ని చర్యలు తీసుకోగలిగితే ఆ దర్శనం యొక్క అనుభూతి ఇంకొన్ని రోజులు వాళ్ళలో ఉండి, నేను చూసిన దుర్గా అమ్మవారు కొండ మీద ఉంది విజయవాడలో, ఆ అమ్మవారే నాతో పాటు కూడా ఇవాళ ప్రయాణం చేస్తున్నది, నేను ఇవాళ ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నానో ఇది అమ్మ ఆమోదిస్తుందా లేదా అనే ఆలోచన కనుక నాలో ఉందనుకోండి, నా ప్రవర్తన కొంచెం మారుతుంది, నా ప్రవర్తనలో ఎవరిని హాని చేద్దామనే ఒక ఆలోచన రాదు. సో భగవంతుడు దర్శనాలు పెరుగుతున్నాయి, సమాజంలో అరాచకత్వం కూడా పెరుగుతుంది. దర్శనాలు ఒక పక్క పెరుగుతున్నాయి, దుర్మార్గాలు కూడా పెరుగుతున్నాయి, మానభంగాలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడ ఈ రెండిటి మధ్యన మనకి ఎందుకు ఇలా జరుగుతున్నది అన్నది మనం జాగ్రత్తగా సరిదిద్దుకోకపోతే నాస్తిక లోకం దీన్ని స్వాగతిస్తోందండి. వాళ్ళు అనరాని మాటలన్నీ కూడా దేవతల గురించి, మన వాంగ్మయం గురించి, మన ఆచారాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఎందుకంటే ఈ ద్వంద్వ వైఖరి వల్ల అదే దేవాలయంలో నేను దర్శనానికి వెళ్తున్నాను, నా నిజ జీవితంలో నా ప్రవర్తనలో కొట్టొచ్చినట్టుగా కనిపించట్లేదు. అక్కడ ఒక డ్రెస్ వేసుకున్నట్టుగా ఇక్కడ ఇంకో డ్రెస్ వేసుకున్నట్టుగా కనిపిస్తే దీనివల్ల నేను నమ్ముతున్న దేవుడికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతున్నాను. ఇది ఒక్కొక్క భక్తుల్లో కూడా ఈ చైతన్యం రావడానికి దేవస్థానాలు కనుక పూనుకోగలిగితే అప్పుడు ఆ దర్శనం అన్నది ఒక గొప్ప అనుభూతికి కారణం అవుతుంది, ఆ మనిషిలో పరివర్తనకి కారణం అవుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం జైళ్ల శాఖకి కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి. సో ఒక నేరస్తుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత తన నేర ప్రవృత్తిని పూర్తిగా కోల్పోయి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఉత్తమ పౌరుడుగా మారుతాడు అనే ఉద్దేశంతో మనం పెట్టాము ఈ శాఖ. సో లోపలికి వెళ్ళినవాడు బయటకు వచ్చి మళ్ళీ ఇంకోసారి క్రైమ్లో అతను నిమగ్నం అవుతున్నాడంటే అక్కడ వాతావరణం అతనిలో చైతన్యం మార్చట్లేదు, అతనిలో మార్పు తీసుకురావట్లేదు. సో అలాగే నాలో చాలా విషమమైన ఆలోచనలు ఉన్నాయి, విషపూరితమైన ఆలోచనతో ఉన్నాను నేను. కానీ భగవంతుడి దర్శనానికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నాలో మార్పు రావాలి, మాట్లాడే తీరులో మార్పు రావాలి, ప్రవర్తించే తీరులో మార్పు రావాలి. అలాంటి ఉద్దేశాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి చేయగలిగితే తప్పకుండా దేవస్థానాల ద్వారా సమాజంలో చాలా మార్పు రావటం, మంచి మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీడియాలో కూడా ఒక మంచివాడిని హీరోగా చూసేదానికి ఒక ప్రతినాయకత్వ లక్షణాలు ఉన్నోడిని హీరోగా చూపిస్తే రిసీవ్ చేసుకుంటుందానికి తేడా వచ్చింది. ఏంటంటారు ఈ పరిస్థితి? అదేనంటే ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి. అన్నీ కూడా మనకు కనిపిస్తున్న వినాశనానికి ఎవరి పాత్ర వాళ్ళదండి. నియంత్రణ లేదంటారా? ప్రభుత్వ పరంగా ఏం చేయలేమా? అంటే ప్రభుత్వ పరంగా చేయడానికి ఇబ్బంది ఏంటంటే అదేంటండి, నేను మంచి మోరల్ చూపించాను కదండి. సినిమాలో నేనంతా అడవినంతా నరికేశాను, కరెక్టే, రెడ్ శాండర్స్ అంతా అమ్మేసుకున్నాను. కానీ చివరిలో నేను అతనిలో మార్పు తీసుకొచ్చాను కదా, అతను ఒక్కసారి మారాడు కదా, నాయకుడి కింద మారాడు కదా. అదే 100 మందిని నరికేశాక. సో ఆ విధంగా చూపించాను కాబట్టి నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదండి, లేదా నాకు ఇంకొక బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి కదండి అని వాళ్ళు పోటీ పడేటప్పుడు సమాజంలో నేను కూడా మారుతానండి అంటాడు. అన్యాయం చేసిన వాడు కూడా మారుతానండి, ఎప్పుడో మారుతానండి అంటాడు, కానీ అన్యాయం చేస్తున్నాడు. సో ఇవి కొన్ని కాంట్రడిక్షన్స్ మనకి సమాజంలో కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఏపీకి ఎంపికైన తర్వాత ఎలక్షన్ టైంలో కదా మీరు వచ్చారు. ఆ ఎలక్షన్లో బాగానే నిష్పక్షపాతంగా ధర్మంగా చేశారని, తర్వాత మిమ్మల్ని అలాగే కంటిన్యూ చేయడానికి అప్పుడు సీఎంగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేశారు కదా. మరి తర్వాత ఎందుకు షార్ట్ పీరియడ్లోనే మీరు ఆయనతో ఏంటి, మీకు ఏం వైరం వచ్చింది? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు కదా, ఒక్కొక్కరి నుంచి ఒక రకమైన ఏదో ఆలోచన ఉండుంటుంది. బహుశా ఆయన ఆలోచన తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు, నేను ఒక ప్రతిబంధకంగా మారాను ఆయనకి. ఎందుకు మనకి ప్రతిబంధకం అని చెప్పి ఆయన బదిలీ చేశాడు. బదిలీ చేసిన తర్వాత నాకెందుకు వచ్చింది ఈ వ్యవస్థ, చేయవలసిన ఉద్యోగాలు చేశాను, నేను లీవ్లో గౌరవంగా ఇంటికి వచ్చేసాను, రిటైర్ అయిపోయాను. అంతేగాని దాని గురించి ఎప్పుడు చర్చ జరగలేదు. అదేనండి, నాకు ఆయన చెప్పలేదు, నేను ఆయన అడగలేదు, దాంతో ముగించేశాను. అదే అంటే మీరు అన్నేళ్ళు సర్వీస్ చేశారు కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ చేసినప్పుడు మీ పాత్ర అంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? నాకు అసలు దాంతో సంబంధం లేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో సిఆర్డిఏ అప్పుడు స్టార్ట్ చేసిన కొత్తల్లో, అవును, ఆ సిఆర్డిఏ సంస్థ వాళ్ళు ప్లాన్లు అవి తయారు చేయడం, వాళ్ళు ఆర్కిటెక్ట్స్ని వాళ్ళని నియామకం చేయడం, ఆ ప్లాన్స్ రావడం, ఆ విధంగా చర్చ జరిగేది. నాకు ఎప్పుడు అంటే అమరావతిని పేరు పెట్టినప్పుడు కానీ అసలు ఈ రాజధాని ఏర్పాట్లు జరిగేటప్పుడు కానీ మామూలు మీరు మీటింగ్స్కి అటెండ్ అవుతారు కదా, మీరేం సలహాలు ఇవ్వలేదా? అంటే ఒకే ఒక సమావేశంలో మా అందరికీ అప్పట్లో అవకాశం వచ్చిందండి. ఆ అవకాశం నేను వేరే విధంగా పూర్తి చేసుకోవడానికి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న నోట్ లాగా రాసి ఆ రోజుల్లో పంపించాను. ఈ ఆకారాల్లో, ఈ నిర్మాణంలో, ఈ ప్రాంతంలో తెలుగుదనాన్ని కూడా మనం తీసుకురావాలి,
ఒక కల్చరల్, అంటే మన రాజధాని నగరానికి వెళ్ళినప్పుడు మన స్కూల్ పిల్లలందరినీ కూడా మనం బస్సుల్లో మన రాజధాని నగరానికి తీసుకెళ్ళి వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి కావడానికి ఇదొక కేంద్ర బిందువుగా మనం తయారు చేసినాడు. పిల్లలందరికీ స్ఫూర్తి వస్తుందండి. మన చరిత్ర ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన సాహిత్యం ఏమిటి, ఎవరు మనకి చెప్పుకునే పెద్దలు ఎవరు, మన సమాజానికి ఎవరు ఇంతవరకు నిర్మాణదారులుగా ఉన్నారు, ఎవరు వాళ్ళ బాగోగులు ఏమిటి, స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర ఏమిటి, ఏం చేశారు వాళ్ళు, ఇవన్నీ పిల్లలకి మనం చెప్పగలిగితే అప్పుడు ప్రస్తుత తరం వాళ్ళు నేను వాళ్ళకంట ఎదగడానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళకంట ఇంకా లోతుకి పోయి ఇంకా బాగా నా సంస్కృతిని ప్రతిబింబించేటట్టుగా నేను ప్రవర్తిస్తాను అనే తీర్మానం చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. అంటే మన పోటీ అంతా విదేశీ సంస్కృతులతోనే ఉందా? అలా కాదు. మన సంస్కృతి అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక కేంద్రానికి ఎక్కడైనా వెళ్ళి చూపించగలిగే అవకాశం ఉన్నదా? లేదు. అలా లేనప్పుడు వెంకటేశ్వర తత్వం అంటే ఏమిటి, అసలు వెంకటేశ్వర స్వామి ఎవడు, ఎందుకు ఆ స్వామిని మనం కొలవాలి అని ఎవరికైనా అనుమానం వచ్చిందనుకోండి, రారా నేను తీసుకెళ్తాను అని చెప్పి తిరుమల తీసుకెళ్ళి తిరుమల మ్యూజియంలో అవన్నీ చూపించి తిరుమలలో ఉన్న క్షేత్రాన్ని అంతా చూపిస్తే అతనికి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. నేను ఆంధ్రుణ్ణి లేదా తెలుగువాడిని, ఏమిటి తెలుగు భాష, అసలు ఈ భాష ఎలా వచ్చింది, భాషలో ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ భాష తరతరాలుగా ఎలా ఎదిగింది, ఎందుకు ఇన్ని అక్షరాలు ఉన్నాయి ఈ భాషలో అన్నది ఎవరికైనా ఒక విద్యార్థికి అనుమానం వచ్చిందనుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాం? మన పూర్వ రాజులు ఏం చేశారు, ఎవరు చెప్తారు వాళ్ళకి? త్యాగరాజస్వామి ఇన్ని వందల కృతులు రాశాడురా తెలుగులో, అన్ని భాషల వాళ్ళు తెలుగు భాషలోనే పాడుతున్నారు వాళ్ళు అని మనం చెప్తున్నాం. ఎవరు ఈ త్యాగరాజస్వామి, ఆయన ఆకారం ఎలా ఉంటుంది, ఆయన జీవిత విశేషాలు ఏమైనా చెప్తారా? అలాగే పోనీ మన మైథలాజికల్ సినిమాలకు వద్దాం. ఎవరండి ఎన్టీ రామారావు, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు అని చెప్తేనే బాగుంటుందా? లేదా తెలుగుతనం కోసం జీవితాంతం శ్రమించాడు, తెలుగు సినిమాకి ఒక నిఘంటువుగా తయారయ్యాడు, అనేక పాత్రల్లో నిర్వహించాడు, పౌరాణిక పాత్రలు కూడా ఆయన అనేక సినిమాలు తీశాడు, ఆయన సొంత డబ్బుతో తీశాడు. ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెట్టినందుకు దానికి మళ్ళా ఒక కులం వారంతా వ్యతిరేకించారు. అట్లా పెడతారు, కృష్ణుడిగా ఎన్టీ రామారావుని మేము ఊహించలేమని. అంటే అంటే మనకి ఇప్పుడు కూడా ఉంటాయి. దానికి ఇంకొక పెద్ద ఆయన ఒక చిన్న మాట కృష్ణుడు ఏ రూపంలో ఉంటాడు ఒరిజినల్, ఆ రూపం ఏదో చూపించండి అని ఒక ఆయన అడిగాడండి. ఎవరు సమాధానం చెప్తారు దానికి? అదే అంటే ఇవన్నీ ఉంటాయి, మనకి సమాజంలో ఉంటాయి. కానివ్వండి, మనం వ్యక్తుల్ని అంత సులభంగా తోలనాడటం మంచిది కాదండి. ఇప్పుడు ఎంతో జీవితాంతం కృషి చేసిన పెద్ద మనిషి, అనేక రకాలుగా ఆ కళను పోషించాడు, అనేక మందికి స్ఫూర్తినిచ్చాడు. ఆయన కొన్ని వందల చిత్రాల ద్వారా ఎంతమందిని ప్రభావితం చేశాడు ఆయన. కాబట్టి వచ్చే తరం వాళ్ళకి ఆయన గురించి ఎలా పరిచయం చేద్దాం? అదేవిధంగా అనేక మంది అనేక రంగాల్లో చేశారు. దానికి ఇది కేంద్ర బిందువుగా తయారయ్యి అందరినీ మనం అక్కడ తీసుకెళ్ళి ఈ విషయాలు చూపించామనుకోండి, ఎస్ ఇది నా తెలుగుదనం అంటే, ఈ తెలుగుదనాన్ని పోగొట్టుకోకుండా జీవితాంతం కూడా నేను కష్టపడతాను అనే కృత నిశ్చయంతో పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళు భావి భారత పౌరుల కింద మారుతారు. మన భాష మీద అభిమానం ఉంది కదా అని చెప్పి దేశీయత భావాలు తక్కువ అవుతాయని మనం ఎలా అనుకోవాలి? అంటే భాష వరకు పర్లేదండి, కానీ మన దేశంలో రకరకాల పలు మతాల సమ్మేళనం కదా. ఇప్పుడు మిగతా మత వాళ్ళు ఇవన్నీ చూసి ఆమోదించి ఆచరించే అవకాశాలు ఉంటాయా? అది కాదు. అంటే మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది 1946లో ఆ రోజుల్లో ఒక పోల్ లాగా నిర్వహించారు. నిర్వహించి మీకు అసలు పాకిస్తాన్ దేశం అన్నది అవసరమా, అవసరమైతే ఎంతమందికి కావాలి, ఎవరెవరు పాకిస్తాన్ దేశం కోసం కావాలో ఓటు వేయండి అని చెప్పి అప్పట్లో అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అనేక మంది పాకిస్తాన్ దేశం కోసం ఓటు వేశారు. కాబట్టి పాకిస్తాన్ దేశం తయారు చేయాలి, పాకిస్తాన్ దేశానికి ఒక భాగం ఏదో ఒకటి విభజించి ఇవ్వాలి అన్నారు. పాకిస్తాన్ దేశం కావాలి అని అన్న వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఏమండి? అంటే అర్థం ఏమిటి?
ఒక మతం ఆధారంగా ఒక ప్రాంతాన్ని సృష్టించినప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇంకొక మతానికి ప్రాధాన్యత ఉంటుందని లెక్క. ఆ ప్రాధాన్యత ఎక్కడుంది ఇవాళ? లేదు. సెక్యులరిజం కదా. సో సెక్యులరిజం అంటే ఎవడి మతం వాడు గర్వంగా చెప్పుకోవాలి, అది పాటించాలి. అంతేగాని మతమే లేదు అని చెప్పి మత విభేదం కాదు కదా ఇక్కడ. ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఏమైందంటే నా నా చరిత్ర చెప్పుకోవడానికి నాకు సందేహం, నా వాంగ్మయం గురించి మాట్లాడటానికి నాకు భయం, సంస్కృత భాష నేర్చుకుంటే భయం లేదా అనుమానం, బిడియం, ఈ రకంగా ఉండేటప్పటికీ నా మూలాలు మర్చిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మా తండ్రి గారికి సంస్కృతం చాలా బాగా వచ్చు, ఆయన ఇంగ్లీషు ప్రొఫెసరు, ఆంగ్లంలో చక్కగా మాట్లాడేవారు, తెలుగులో చక్కగా ఉపన్యసించేవారు, సంస్కృతంలో చక్కగా రాసేవారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి తెలుగు భాష మిగిలింది, ఆంగ్లం మిగిలింది. మా కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పటికి తెలుగు భాష కూడా పోయే ప్రమాదం కనిపిస్తున్నది, ఆంగ్లమే మిగులుతోంది. మరి ఇది నష్టమే కదండి. కాబట్టి మనం భాషా ప్రేమికులం, భాషా ప్రయుక్త రాష్ట్రం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది మన దేశంలో, కాబట్టి భాషకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. భాష నేర్చుకోవడం ద్వారా నా ఆత్మ న్యూనతా భావం పోతుంది. అంటే ఈ మత విద్వేషాలు పోవాలంటే ఏం చేయాలి? ఎవరి మతం గురించి వాళ్ళు బాగా నేర్చుకోవాలండి. నా హిందూ మతం గురించి నేను బాగా తెలుసుకుని సనాతన ధర్మం నాకు తెలిస్తే ఇంకోళ్ళని ద్వేషించే అవకాశమే లేదు. ఏ మతం ఇంకోళ్ళని ద్వేషించమని ఉండదు, లేదు. ఏ మతం అనకూడదు మనం. కొన్ని మతాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ బహిరంగంగా చర్చించడానికి వాళ్ళ ధైర్యం సరిపోవట్లేదు, దానికి అవకాశం లేదు. కాబట్టి ఇవి కొన్ని ఉన్నాయండి, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా వీటి గురించి ఆలోచించాలి. ఎవరైతే ప్రధాన స్థితిలో ఉన్నారో, ఒక ముఖ్యమైన స్థితిలో, వాళ్ళు దీని గురించి ఆలోచన చేసి సమాజ శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలండి. అది తీసుకోనంతసేపు కూడా కొంచెం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. అంటే కొన్ని ప్రాంతాలు కూడా ఈ మతాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అవును, ఇప్పుడు ఆంధ్రాలో ముఖ్యంగా గుంటూరు, ఈ కృష్ణా, ఈ ప్రాంతాల్లో నుంచి వచ్చే ముస్లిమ్స్ ఎవరైనా వాళ్ళు తెలుగులో పిహెచ్డీలు, తెలుగులో ఎక్సలెంట్, చాలా బాగా మాట్లాడతారు, మంచి రచయితలు అయ్యారు, చాలా అద్భుతంగా చెప్పుకోగలిగే మిగతా హిందువులందరికంటే కూడా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ నైజాం దీంట్లో పెరిగిన హిందువులు చాలామంది ఉర్దూలో పండితులయ్యారు. అంటే ఇట్లా మరి ఈ మిక్స్డ్ కల్చర్ మీద క్యాంపెయిన్ చేస్తే ఈ ద్వేషాలు పోయే ఛాన్స్ లేదా? తప్పకుండానంటే ఇవన్నీ కూడా మన ఉద్దేశాలు సరైనవి అయితే ఇవన్నీ చేయడానికి పెద్ద సమస్య పట్టదండి, చక్కగా చేయొచ్చు. ఎందుకంటే భాష నేర్చుకోవడానికి అందరికీ అభిమానం ఉంటుందండి. ఉర్దూ భాష ఎలాగో, సంస్కృతం అలాగే, తెలుగు అలాగే. కొన్ని భాషలకి ఒక ప్రత్యేకత ఎందుకు ఉన్నదంటే ఆ భాషలో చాలా గొప్ప రచనాంగం జరిగింది, గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ మరుగున పడిపోతున్నాయండి. అది ప్రమాదం. ఆ భాషలో మనం ప్రావీణ్యత సంపాదించకపోతే ఆ గ్రంథాలు ఎవరు చదవరు. ఇవాళ ఆ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు ఇవాళ బయట శాస్త్రీయ రంగంలో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయండి. ఈ జనాభా పెరిగినంతగా ఈ ప్రచారం జరగట్లేదు కదండి. అదే అంటే ఇవన్నీ కూడా మనకి ఒక ప్రయారిటీ ప్రభుత్వం ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుని ఎవరికి ఏ రంగంలో అనుభవం ఉన్నదో ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించి ఆ విధంగా చేయగలిగితే సమాజంలో వీటన్నిటి మీద అభిరుచి చాలా బాగుంటుంది. అనేక మంది చాలా గొప్ప సేవ చేస్తున్నారు సమాజంలో. ఇవాళ భాషా ప్రేమికులు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే సాంఘిక రంగంలో చేయవలసిన సేవ అనేక మంది చేస్తున్నారు. అవన్నీ బాగా జరుగుతున్నాయండి. ప్రభుత్వం మాత్రం వాళ్ళు చేయవలసిన పనిలో వాళ్ళు ఎంతసేపు పంచడంలోనే నిమగ్నమై ఉంటున్నారు, కానీ విలువలు పోషించడానికి ప్రభుత్వం ఎక్కువ సమయాలు కేటాయించట్లేదన్నది మనకు కనిపిస్తున్న ఒక చిన్న వెలితి. దాన్ని వాళ్ళు భర్తీ చేయాలి. ఇప్పుడేదో అమరావతిలో ఎన్టీఆర్ స్మారక, అవునండి, స్మారక వనం అని చెప్పారు మొన్న. అవును, అంటే మీరు ఇచ్చిన సలహాలు ఏదో అక్కడ కొంత ఇంప్లిమెంట్ లేదు. అంటే తదనంతరాన గౌరవ ముఖ్యమంత్రి గారికి తట్టింది. చాలా మంచి ఆలోచన, విశేషమైన ఆదరణ ఉంటుందండి దానికి. మన విదేశీయులందరూ కూడా అసలు వాళ్ళని ఎత్తినేసుకొని చేస్తారు. మనం జాగ్రత్తగా వాళ్ళందరినీ కనుక ఇన్వాల్వ్ చేయగలిగితే
చక్కగా వాళ్ళకి విశాలమైన ప్రదేశం ఏదైనా అప్పచెప్పి దాంట్లో మనకి ఎంతమంది ఉన్నారండి గొప్పవాళ్ళు. ఆంధ్రుల చరిత్ర గురించి మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు అయితే ఆంధ్రుల చరిత్ర అని ఒక ఎగ్జిబిషన్ తయారు చేశారండి. దాంట్లో మన న్యాయకోవుదులు కానీ, మన కవులు కానీ, సాహిత్యకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, శాస్త్రీయ రంగంలో వచ్చిన గొప్ప శాస్త్రవేత్తలు కానివ్వండి, అన్ని రంగాల వాళ్ళని మనం ఒకసారి తీసుకొచ్చి అక్కడ మంచి ప్రదర్శన ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా పిల్లలకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మీ విశ్రాంతి జీవితం ఎలా గడుపుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు? ప్రధానంగా గ్రంథాలు కూర్చొని చదవడం, చదివిన గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నలుగురికి పంచటం, అలాగే ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి చాలా బాగా చేస్తున్నారండి అని వాళ్ళ నెట్వర్కింగ్కి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండేటట్టయితే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పరిచయాలు ఏర్పాటు చేయటం, అలాగే నిరుద్యోగ యువత ఎక్కడైనా కనిపిస్తే కొంచెం వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా వాళ్ళతో మాట్లాడటం, అనేక మందిని సివిల్ సర్వీసెస్లోకి రావడానికి ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి విషయాల్లో బిజీగా ఉంటారు. రేపటి తరానికి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి, వాళ్ళని ఒక దిశానిర్దేశం చేయడానికి ఇంకా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తామండి. తప్పనిసరిగా మీరు రావాలి. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.